హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తున్నానండి. అదేంటండి, పచ్చి శనగలతో మసాలా కూర చేస్తున్నాను. ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం రెగ్యులర్గా చేసుకునే ఆలు మసాలా కర్రీ కానీ గ్రీన్ పీస్ కర్రీ కానీ చేస్తూ ఉంటాం కదా, దానికి మించిన టేస్ట్తో ఉంటుంది. అలాగే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఫుల్గా చూపిస్తాను. అలాగే మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియోని ఫుల్గా చూసేయండి. అప్పుడే ఎలా చేయాలనేది మీకు ఈరోజు వీడియో తెలుస్తుంది. అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు సేవ్ కూడా చేసుకోవచ్చు. అలాగే వీడియోని ఫాలో అయితే అవ్వండి. ఈ పచ్చి శనగలతో మసాలా కర్రీ ఎలా చేయాలనేది ఈరోజు మీకు వీడియోలో చూపిస్తానండి. అలాగే ఈ పచ్చి శనగలు చపాతీలోకి కానీ పూరీలోకి కానీ వైట్ రైస్లోకి కానీ పులావ్ రైస్లోకి కానీ చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే చాలా బాగుంటుంది, చేయడం కూడా చాలా ఈజీ అండి. ఈ పచ్చి శనగలతో మసాలా కర్రీ తయారీ విధానం ఈరోజు మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే వీడియోని షేర్ కూడా చేయండి. చాలా సింపుల్గా నేను ఈరోజు మీకు వీడియోని చూపిస్తాను. మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ చూడండి గింజలని ఒలిచి పెట్టుకున్నాను. ఈ పచ్చి శనగలండి, వీటిని చూడండి మంచి గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా. ఇవి మనము వీటితోనే ఈరోజు మనము కర్రీ చేస్తున్నాను. నేను ఈ చెట్ల నుండి నేను ఈ శనగలు నాకు వేరే వాళ్ళు తెచ్చిచ్చారండి. అవన్నీ నేను ఒలిచడానికి నాకు 3 days టైం పట్టింది. ఇవన్నీ ఇక్కడ కనిపిస్తే బుడ్డలు ఉన్నాయి కదా, ఆ బుడ్డలన్నీ ఇలా ఒలిచేసి వాటి నుంచి గింజలు సపరేట్ చేయాలి. ఇలా సపరేట్ చేసి ఇవి అన్నీ డ్రై అయిపోయినాయి, బాగా ఎండిపోయినాయండి. వీటిని రిఫ్రెష్ చేసుకోవడానికి నేను ఒక 1 hour వాటర్లో నానబెట్టి పెడుతున్నాను. అప్పుడు మనకు 1 hourలోనే రిఫ్రెష్ అయిపోతాయి. వీటిని అప్పుడు నేను మసాలా కర్రీ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఇవి నానేలోపు నీకు ఏడో ప్రాసెస్ చూపిస్తానండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని, అలాగే అల్లం వెల్లుల్లి తీసుకొని, 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి తీసుకున్నానండి తురిమినది. అలాగే కొంచెం వాటర్ వేసుకొని ఇక్కడ ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నది కొంచెం సేపు పక్కన పెట్టుకుందామండి. ఇక్కడైతే మనము 1 hour అయిపోయింది. గింజలు కూడా మనకు ఇవి బాగా రిఫ్రెష్ అయిపోయినాయండి. బాగా చూడండి, బాగా నానిపోయాయి ఇవి. ఇప్పుడు మనకి ఈ పచ్చి శనగలతో కర్రీ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కూడా రెడీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను ఒక ప్రెషర్ ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ఈ ప్రెషర్ ప్యాన్లో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడెక్కాక ఇక్కడ ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నానండి ఫస్ట్ నేను. ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకునేసి ఒక 2 నుంచి 3 వరకు ఎండుమిర్చి వేసుకొని, అలాగే పచ్చికరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగిన ఆనియన్ అండి. ఆనియన్ కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు, కొంచెం కలర్ మారేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక ఇప్పుడు మనము ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అండి, అది వేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ అంతా సపరేట్ అయ్యి
సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి. చూసారు కదా. ఇప్పుడు మనము ముందే నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగలు ఉన్నాయి కదా, అవి కూడా ఇలా వేసుకొనేసి ఒకసారి బాగా మసాలాలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు నేను సన్నగా కట్ చేసిన మీడియం సైజు టమోటాలు ఒక 2 కట్ చేసి పెట్టుకున్నానండి. అవి కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకొని అవి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత అన్నీ కూడా ఇలా ఒక్కసారి బాగా వేపుకోవాలి. అప్పుడు మనకు టమోటా కొంచెం వేడికి మెత్తబడుతుంది. ఇలా మెత్తపడ్డాక ఇప్పుడు నేను ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే ఒక 2 స్పూన్లు కారం, ఎక్కువ తినేవారు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల కారం యాడ్ చేస్తున్నానండి. అలాగే పసుపు యాడ్ చేసి, అలాగే ధనియాల పొడి 2 స్పూన్లు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా అనేది మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి బాగా. ఇలా చూడండి, ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొనేసి, ఇప్పుడు మనకు గట్టిగా అనేది కావాలా, లూజ్గా అనేది కావాలా, గ్రేవీలాగా అనేది కావాలా చూసుకొని మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మీకు ఒకటి ఇక్కడ నలిపి చూపిస్తే ఎంత సాఫ్ట్గా అనేది ఉడికిందో. మనకు ఇలా సాఫ్ట్గా ఉడికితే మనకు తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఇప్పుడైతే మనకు ఈ పచ్చిశనగలతో మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. మనకు చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్, ఎంత టేస్టీగా ఉంటుందో. ఇది చేస్తున్నప్పుడు నాకు మంచి స్మెల్ కూడా వచ్చిందండి. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. మా ఇంట్లో వాళ్ళు కూడా ఫస్ట్ టైం తింటున్నారు, చాలా బాగా నచ్చిందని చెప్పారు. మరి మీరు కూడా ఈసారి ఇలా దొరికినప్పుడు ఈ పచ్చిశనగలతో మసాలా కర్రీ చేయండి ఈ ప్రాసెస్లో. మరి ఎలా వచ్చిందనేది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే నా ఛానల్ని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ and watching. Thanks watching.